అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటున్న ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ మన జిల్లాలో ఎన్ని ఏరియాస్ దీని కింద అఫెక్ట్ అవుతుంది అని మనం ఒక ప్రిలిమినరీ ఒక ప్రొజెక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దగ్గర ఉంటున్న ఆర్టీజీఎస్ నుంచి మనకి ఎవ్రీ 6 hours అప్డేషన్స్ చేస్తూనే ఉన్నారు. మనం లాస్ట్ మొత్తం సైక్లోన్ యాక్చువల్గా మనకు ఉంటున్న బే ఆఫ్ బెంగాల్ నుండి కాకినాడ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి ప్రకారము కాకినాడకి సౌత్ ఆఫ్ కాకినాడలో ఈ ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో దానికి ఉన్న ఇంపాక్ట్ వన్స్ అది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ల్యాండ్ ఫాల్ కూడా 28 తారీఖు నైట్ అంటే టుడే ఇస్ 27. సో 27th నైట్ నుండి 28th ఎర్లీ మార్నింగ్ వరకు ఈ 27-28 మధ్యలో ఈ ల్యాండ్ ఫాల్ ఉంటుంది. అండ్ ఇది ల్యాండ్ ఫాల్ ఉంటున్న ఈ పుయ్యలు ఉంటున్న ఎయిర్ మాసెస్ మూవ్మెంట్ పైకి వస్తుంది టువర్డ్స్ అల్లూరి సీతారామరాజు ద్వారా ఈ ఒరిస్సా అండ్ మన్యం జిల్లా కూడా పోతుంది. సో ల్యాండ్ ఫాల్ అప్పుడు 28 తారీఖు మనకి మన జిల్లాకి ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, 29 తారీఖు ఆ ల్యాండ్ మాసెస్ పాస్ అయినప్పుడు మనకి ఎలా ఇంపాక్ట్ ఉంటుందని ఒక ప్రొజెక్షన్స్లో చూస్తే మన జిల్లాలో 12 మండల్స్ అంటే 4 మండల్ ఇన్ ప్రాథమిక అంచనా చెప్పడం జరుగుతుంది. సపోజ్ మన ప్రాంతంలో మనకి ఈ గాలి వాహనాల వలన మనకు ఉన్న ఇంపాక్ట్ లేకపోయినప్పుడు కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ హట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఈ మట్టి ఇల్లులు కానీ కచ్చా ఇల్లులు ఉన్నాయో అక్కడ ఉంటున్న వాళ్ళు ఈ వర్షం వలన కూలిపోయిన వలన వాళ్ళకున్న ప్రాణ ప్రమాదం ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని మనం తరలించి ఒక సేఫ్ లొకేషన్స్కి తీసుకురావడానికి ఇప్పుడు దాకా ఒక 63 రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ 12 మండలాల్లో. వాళ్ళని అక్కడ తరలించి రిలీఫ్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ వివిధ విషయాలు చూసుకోవడానికి దాదాపుగా 80 మందిని అక్కడ మనం పెట్టడం జరిగింది. మనకి సపోజ్ ఏదైనా రోడ్ కట్ ఆఫ్ అయింది, ఆ విలేజెస్ కట్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు వాళ్ళకి ఉంటున్న ఎసెన్షియల్ కమోడిటీస్ పంపడంలో ఏదైనా ఇష్యూస్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం కొరకు 11 హెలిప్యాడ్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీలో అక్కడ రిలీఫ్ మెటీరియల్స్ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా మనకి మొత్తం 5 ఘాట్ రోడ్స్ ఉన్నాయి. రంపచోడవరం, దేవీపట్నం, గంగావరం, రాజోమంగి, అడ్డతీగ్ల అండ్ వైరామవరం. సో ఈ మండల్స్లో అఫెక్ట్ అవుతుంది. ఇది పాడేరుకు వచ్చినప్పుడు ఓన్లీ అనంతగిరి, అరకు ఈ 2 మండల్స్ ముఖ్యంగా అఫెక్ట్ అవుతుంది. సో ఈ 12 మండల్స్ అవుట్ ఆఫ్ 22 మండల్స్ మనకి అఫెక్ట్ అవుతుందని మనకున్న ప్రొజెక్షన్ చెప్పడం జరుగుతుంది. ఈ పుయళ్ళు మనం కోస్టల్ ఏరియాలో క్రాస్ చేసినప్పుడు దానికి ఉన్న వేగం దాదాపుగా 110 నుంచి 120 km/h ఉంటుందంటున్నారు. మన జిల్లాకి దీనివల్ల ఇంపాక్ట్ చూస్తే ఈ దాదాపుగా 60 to 80 కిలోమీటర్లు మనం ఈ మైదాన ప్రాంతం దాటి ఇక్కడ వచ్చిన వలన టోటల్ వేగం కూడా దాదాపుగా 60 to 70 km/h తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఇంపాక్ట్ చూసినప్పుడు ఎక్కువ వర్షం వలన ఇంపాక్ట్ కనపడుతుంది. నేను చెప్పిన ఈ 12 మండల్స్లో నిన్నకి ఈ వారికి కూడా మోడరేట్ టు హెవీ రైన్ఫాల్స్ ఉంటాయి. అంటే మోడరేట్ అంటే 2 సెంటీమీటర్ నుంచి హెవీ అంటే దాదాపుగా ఒక 5-6 సెంటీమీటర్ వరకు ఉంటున్న రైన్ఫాల్స్ వివిధ లొకేషన్స్లో పడతాయని చెప్పడం జరుగుతుంది. సో దీనివలన మనకి మొత్తం 163 విలేజెస్ దీనివలన అఫెక్ట్ అవ్వచ్చు అని మనకున్న ప్రాథమిక అంచనా ఉంటుంది. దీంట్లో దాదాపుగా ఒక 12,000 మంది పాపులేషన్స్ ఈ ఏరియాలో ఉన్న చింతపల్లి ఒకటి, ఇటువైపు పాడేరు, సోడవరం అండ్ ఇటువైపు కేస్కోట అండ్ అలకు ఈ 5 ఘాట్ రోడ్స్లో కూడా దాదాపుగా ఒక 21 క్రేన్స్ మనం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ నేషనల్ హైవేస్ ద్వారా ఏర్పాటు చేసి పెట్టుకుంటున్నాము. ఆన్ కాల్ ఏదైనా ఎక్కడెక్కడ చెట్లు పడిపోతే వితిన్ 15 to 30 minutesలో అది క్లియర్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ కానీ మ్యాన్ పవర్స్ అన్ని కూడా పెట్టుకుని రెడీగా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఉంటూ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అది మన దృష్టికి చెప్తే వితిన్ 30 minutes అది క్లియర్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఈ పుయళ్ళు మనకి పాస్ చేసిన అప్పుడు ఈ ఘాట్ ఏరియాస్ అన్ని కూడా మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఆర్ హెవీ ట్రక్స్ ఉంటున్న ట్రాన్స్పోర్టేషన్స్ కట్టెలు చేస్తాము. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా దానికి ఉన్న ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రము ఈ టైంలో వాళ్ళకి మనం అలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పవర్ కట్ ఆఫ్ ఈ గాలివానాల వలన పవర్ కట్ ఆఫ్ జరుగుతున్న లొకేషన్స్కి కావాల్సిన ఇమీడియట్ చర్యలుగా మనకి ఎక్కడెక్కడ పోల్స్ ఇక్కడ పడిపోతే అది రీప్లేస్ చేయడానికి ఇప్పటికే 510 పోల్స్ బఫర్ స్టాక్లో పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ దాదాపుగా 400 మంది, 200 మంది డిపార్ట్మెంట్, 200 మంది అదనపుగా మనం లైన్మెన్లో కూడా దీనిలో రిక్రూట్ చేసుకొని ఈ రాబోయిన ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు వాళ్ళని ఉభయం చేయడానికి కోసం ఏర్పాటు చేశాము.
దాదాపుగా 32 కిలోమీటర్ కావాల్సిన కండక్టర్స్ ఎక్కడైనా కాలిపోతే అది రీప్లేస్ చేయడానికి కావాల్సినది ఏర్పాటు చేశాము. అండ్ 9 క్రెయిన్స్, 15 పోల్ డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో బీటీఎస్ అంటే మనకున్న టవర్ సైట్స్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకున్న సోలార్ పవర్ కానీ, అక్కడకున్న డీజిల్ రిక్వైర్మెంట్స్ కానీ, అక్కడ ఉన్న మ్యాన్ పవర్స్ కూడా ఇది సర్వీసింగ్ చేయడానికి ఎసెన్షియల్గా ఎంతమంది పెట్టుకోవడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూస్తే జియో దాదాపు 445 సైట్స్ ఉన్నాయి. 13 టీమ్స్ వాళ్ళు డిప్లాయ్ చేశారు. 793 సైట్స్ బిఎస్ఎన్ఎల్ అంటే రాజమంగి యాజ్ వెల్ as వైజాగ్ కలిపి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపుగా 41 టీమ్స్ ఈ పనిలో పెట్టారు. ఎయిర్టెల్ 138 సైట్స్లో 8 టీమ్స్ ఇదన్నీ కూడా ఈ 3 రోజుల్లో వాళ్ళు ఈ తుఫాన్ పనిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి మనకి ఇచ్చిన వినతి నేను జిల్లా అధికారుల ద్వారా చెప్పిన విషయాలు, ఎస్పెషలీ మనకి ఫిషర్మెన్, మనకి ఎప్పుడు కూడా తుఫాన్ వచ్చినప్పుడు వారు వర్షం పడుతున్నప్పుడు ఫిషర్మెన్ చిన్న రిజర్వాయర్స్లో వెళ్ళి అక్కడ ఫిషింగ్ వెళ్తున్నప్పుడు ఈ గాలివానాలు పడిపోయి చనిపోవడమే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మన రిజర్వాయర్స్ ముఖ్యంగా ఈ జోలాపుట్టు కానీ, దేవరపల్లి కానీ, మన సీలేరు, భూపతిపాలెం ఈ రిజర్వాయర్స్లో దయచేసి రాబోచిన నెక్స్ట్ 48 to 72 అవర్స్లో ఈ ఫిషింగ్ మాత్రం చేయవద్దు అని వాళ్ళందరికీ కోరుతున్నాను. దీన్ని వాళ్ళు ఈ టైంలో వెళ్లకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి 82 వల్నరబుల్ పాయింట్స్ ఐడెంటిఫై చేశాం. అంటే ఇక్కడ ఉన్న కల్వర్ట్స్, వాగు ఎక్కడెక్కడ ఓవర్ఫ్లో అవుతుందో అక్కడ 82 లొకేషన్స్లో పోలీస్ as well as రెవెన్యూ సిబ్బందులు అక్కడ కాపులు పెట్టాము. దానివల్ల ప్రజలు ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు క్రాస్ చేసేసి అన్నెసెసరీగా కొట్టుకుపోకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వారు స్పెసిఫిక్గా మనకున్న ఎంఐ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ జరిగి చుట్టూ ఉన్న గ్రామాలు ఏదైనా అఫెక్ట్ అవుతుందా లేదా అని కూడా ఒక సర్వే చేశారు. మన జిల్లాలో 105 ట్యాంక్స్ మనం సర్వే చేశాం. దాంట్లో ఉంటున్న వల్నరబిలిటీలో అది ప్రమాదం కింద మనం ప్రకటన చేయలేని పక్షంలో కూడా 105 ట్యాంక్స్ కూడా బండ్ ఇన్స్పెక్షన్స్ ఇప్పుడు జరుగుతుంది. అక్కడ కావాల్సిన శాండ్ బ్యాగ్ రిక్వైర్మెంట్ కానీ మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ కూడా పెట్టడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. అక్కడ కూడా ఒక ఇంజనీర్ కానీ ప్లస్ ఒక రెవెన్యూ సిబ్బందులు కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మనకి రోడ్ రిపేర్స్ ఎక్కడ జరుగుతుందో దానికి ఇమీడియట్గా వెంటనే వెళ్ళి అది సరి చేయడానికి ఒక 14 టీమ్స్ పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ R&B ముగ్గురు కలిపి పెట్టాము. ఇది కాకుండా అదనపుగా నేషనల్ హైవే 516లో కూడా ఎంటైర్ స్ట్రెచ్ రంపచోడవరం as well as పాడేరు ఉంటున్న స్ట్రెచ్లో all 5 ప్యాకేజెస్లో కూడా టీమ్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. డ్రోన్స్ కూడా ఇక్కడ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వెళ్ళలేకపోతున్నాము, రోడ్ కట్ ఆఫ్ వచ్చినప్పుడు డ్రోన్ ద్వారా కూడా సర్వే చేసి అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అని చూసి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ పెట్టుకోవడానికి కూడా ఒక 3 డ్రోన్స్ మనం ఈ కార్యక్రమంలో అందుబాటులో పెట్టడం జరిగింది. అండ్ ప్రజల్లో నేను చెప్పిన 163 విలేజెస్లో కూడా ఈ అనౌన్స్మెంట్ చేయడానికి, అంటే ఈ 3 రోజు బయటకు అనావశ్యంగా ఎక్కడ వెళ్ళవద్దు, ఎవరి ఎసెన్షియల్ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి లోకల్ ఉంటున్న చర్చెస్, టెంపుల్స్ ఉంటున్న లౌడ్ స్పీకర్స్ వాడుకున్నాము. కాకుండా ఈ ఆటో మౌంటెడ్ లౌడ్ స్పీకర్ ద్వారా కూడా అక్కడ ఉంటున్న క్యాటిల్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ దాదాపుగా 40 డాక్టర్స్ అక్కడ అందుబాటులో పెట్టాము. 250 మంది విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా ఈ తుఫాన్ డ్యూటీలో పెట్టాము. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ వలన, రోడ్ కట్ ఆఫ్ వలన ఎక్కడైనా ఆవులు ఈ గ్రేసింగ్ వెళ్ళకపోతే అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటున్న ట్రీట్మెంట్ కానీ అడిషనల్ ఫాడర్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా పెట్టుకోవడానికి వాళ్ళ అందుబాటులో పెట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్స్ పెడుతున్నామో వాళ్ళకి కావాల్సిన సప్లైస్ ఎలా పెట్టాలి, వాళ్ళకి మిల్క్ కానీ అక్కడ ఉంటున్న రైస్ కానీ పప్పులు కానీ ఉంటున్న సప్లైస్ నియర్ బై లొకేషన్స్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఆల్ స్కూల్స్కి ఎస్పెషలీ ఇవాళ వరకు మనం స్కూల్స్ ఓపెన్లో పెట్టాం. 28 and 29 ఈ 2 రోజు ఆల్ స్కూల్స్కి సెలవు ప్రకటించడం జరిగింది. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ హాస్టల్లన్నీ వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోమని ఆదేశం ఇచ్చాము. ఎవరు కూడా ఇంటికి పంపి అనవసరంగా ట్రాన్సిట్లో ఎక్కడ ఆగకుండా ఉండడానికి పేరెంట్స్కి ప్రాపర్గా చెప్పేసి పిల్లల్ని ఇక్కడే సేఫ్గా ఉండడానికి ఏర్పాటు చేశాము. అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ టీచర్స్ అందరూ కూడా డ్యూటీలో పెట్టి వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా అటెంప్ట్ చేయవలసిందిగా కూడా వాళ్ళకి ఆదేశం ఇచ్చడం జరిగింది. సో ఈ పుయల్ వచ్చినదిలో ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా వానాల వలన మనకున్న రెయిన్ఫాల్ వలన ఇంపాక్ట్ ఉండవచ్చు. దానికి తగ్గ ఈసారి చాలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా ఈ కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ అయిన తర్వాత స్పెసిఫిక్గా శాటిలైట్ ఫోన్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడానికి 2 శాటిలైట్ ఫోన్ జిల్లా యంత్రానికి
5 శాటిలైట్ ఫోన్స్ ఈ ఏఎన్ఎస్ పార్టీస్లో పెట్టి డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ జేసీ గారు పిఓ గారు ఆదేశంలో ఇక్కడ దాదాపుగా ఒక 8 మంది డిఫరెంట్ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒక 12 నోడల్ ఆఫీసర్స్ జిల్లా అధికారులను నియమనం చేయడం జరిగింది. మండల స్థాయిలో దాదాపుగా 44 మంది డిప్లాయ్ చేశాము. విలేజ్ గ్రామ సచివాలయంలో దాదాపుగా 259 మంది ఈ విషయాలు మానిటర్ చేసేసి కమ్యూనికేట్ చేయడానికి ఆల్రెడీ ఈ డ్యూటీలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన 48 అవర్స్లో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా అలర్ట్గా ఉండి ప్రజలకు కావాల్సిన నష్టం కానీ పంట నష్టం అంటే క్యాటిల్ నష్టం కానీ జరగకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా పంటలకు వచ్చితే మనకి ముఖ్యంగా ఈ కాఫీ తోటలు దీంట్లో ఈ 60 km/h పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని ఇక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పారు. ఇది కాకుండా ఇది అగ్రికల్చర్లో మనకి ఎక్కువ ప్యాడీ ఇప్పుడే పెనకల్ స్టేజ్కి వచ్చింది. దాదాపుగా ఒక 30-40 వేల ఎకరాల్లో ఆ స్టేజ్లో ఉంటుంది. సో ఈ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్స్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. ఎక్కడ ఇనండేషన్ జరిగింది అంటే ఆల్రెడీ అక్కడ వాటర్ స్టాగ్నేషన్ జరిగి ఉంటున్నప్పుడు రైతులకి అది ఓపెన్ చేసేసి వాక్యాల్లో నీళ్ళని బయటకు పంపించడానికి కావాల్సిన చర్యలు అక్కడ అడ్వైజరీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అలాగే మనం కావాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఈ రాబోయిన 48 హార్స్లో కూడా అప్రమత్తంగా ఉంది. ఈ పుయల్ని మనం అధిగమించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కంట్రోల్ అండ్ కమాండ్కి కావాల్సిన ఒక మొబైల్ నంబర్స్ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మీ ఊర్లో కానీ ఏ ప్రదేశంలో కానీ ఎవరైనా అక్కడ ఏదైనా ఒక దుర్ఘటనలు జరిగింది, రోడ్ బ్లాక్స్ అయింది, ఇక్కడ సహకారం కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర అడగడానికి కావాల్సిన విషయాలు కూడా ఈ నంబర్కి కాల్ చేస్తే ఇక్కడ 24/7 అందుబాటులో ఉండి మీకు ఈ అన్ని విషయాలు 08 01 440 9 4408 కమాండ్లో కావాల్సిన సమాచారం కానీ ఎనీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి మీ తరపు నుండి అంటే ఈ జిల్లా యంత్రాంగం పెట్టిన ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. 777802 92811 777802 92811 77802 92 811 77802 92 ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను. కమాండ్లో కావాల్సిన సమాచారం కానీ ఎనీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి మీ తరపు నుండి అంటే ఈ జిల్లా యంత్రాంగం పెట్టిన ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. 777802 92811 777802 92811 77802 92 811 77802 92 811 ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను.